హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత ఒక ట్రిప్ ప్లాన్ వేసుకున్నాను. అరుణాచలం టెంపుల్ వెళ్ళాను ఫ్రెండ్స్ తోటి. కొన్ని పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు అరుణాచలం టెంపుల్ అనేది టాప్ లిస్ట్లో ఉంటుంది. తెలుగు కాదు, హిందీ కాదు, కన్నడ కాదు, తమిళ ఏరియా, తమిళనాడు తమిళ ఏరియా అయినా కూడా ఇది ఒక మంచి పుణ్యక్షేత్రం. ఉంది, హిస్టరీ చదివాను కాబట్టి తెలుసుకున్నాను కాబట్టి టెంపుల్ వెళ్దామని ఫిక్స్ అయిపోయాను. నేను హిస్టరీ గురించి ఏం చెప్పాను, దానికి సపరేట్ టైం పడుతుంది, మళ్ళీ సపరేట్ వీడియో అవుతుంది. జర్నీ గురించే చెప్తాను ఈ వీడియోలో. నేను పూర్తి అసలు ఎక్కడ బస్ స్టాప్ ఉంది, ఎక్కడ దిగాలి, ఎవరికి అమౌంట్ ఎంత అవుతుంది, ఓకే బస్కి ఎంత ఎంత ఖర్చు అవుతుంది, ఎలా దర్శించుకుంటే బెటరు, మనం మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు ఏ బస్ ఎక్కాలి, ఆ బస్ స్టాండ్ ఎక్కడ ఉంది, ఆ బస్ స్టాండ్ యొక్క ఫోటో వీడియో క్లియర్గా తీసాను. నైట్ ఎక్కితే మార్నింగ్ తిరువనమలై అంటే అరుణాచలం టెంపుల్ దగ్గర ఉండే బస్ స్టాప్ పేరుని తిరువనమలై అంటారు. మీ ఫ్రెండ్ లేట్ చేయడం వల్ల మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర బస్సు ఉందంటే ర్యాపిడో బుక్ చేసుకొని మియాపూర్ మెట్రో స్టేషన్కి వెళ్ళాను. స్టేషన్ వెళ్ళాక అక్కడ మళ్ళీ బస్సు దాటి గచ్చిబౌలికి వెళ్ళింది. గచ్చిబౌలి నుండి బస్సు అనేది స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్ 7 PM బస్సు అనేది హైదరాబాద్ నుండి స్టార్ట్ అయింది. బస్ అనేది బస్ టికెట్ ఎలా బుక్ చేయాలి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో చాలా క్లియర్గా చెప్తాను. ట్రావెల్ స్టార్ట్ అయింది. బస్సులో అయితే చాలా కంఫర్ట్గా ఉంది. చాలా రోజుల ట్రావెల్ చేశాను. ఏసీ స్లీపర్ బుక్ చేసుకున్నాను హైదరాబాద్ టు తిరువనమలైకి. సీట్ మాత్రం చాలా కంఫర్ట్గా ఉంది. తర్వాత ఇంకా చెప్తాను ముందు ముందు. ఓకే, చాలా కూల్గా హై స్పీడ్లో వెళ్తుంది. లొకేషన్స్ కూడా బయట నుండి చూడడానికి చాలా బాగుంటుంది. ఏసీ బస్సు. ఇక్కడ మళ్ళీ బస్సులో మంచి కంఫర్ట్. ఫైనల్లీ అరుణాచలం వెళ్తున్నాం. ఓవరాల్ బస్ అయితే మంచి కంఫర్ట్ ఉంటుంది. టైంకి వెళ్తాం, టైం కోసం చాలా స్పీడ్గా వెళ్తుంది బస్సులో. డ్యూరేషన్ అనేది 674 కిలోమీటర్ ఉంది తిరువనమలై బస్ స్టాప్కి. 12 గంటలు పడుతుంది అని. ఇప్పుడు ప్రజెంట్ నావా దగ్గర స్టాప్ చేస్తాడు ఫుడ్ కోసం. మళ్ళీ ఇంకో దాబా దగ్గర ఆపాడు. ఇక్కడ టైం చూసుకుంటే 300 కిలోమీటర్ ఉంది. 5 అవర్స్ 30 minutes డ్యూరేషన్ టైం. ఎర్లీ మార్నింగ్ ఇక్కడ తిరుపతికి స్టాప్ చేశాడు. తిరుపతి దిగాలనుకునే వాళ్ళు తిరుపతి వెళ్ళిపోతారు. బాగా నిద్ర వచ్చింది, ఇక పడుకున్నాను. ఎగ్జాక్ట్ 2 hours తర్వాత 6:30కి లేసాను. ఈ తమిళనాడు ఏరియా చూడడానికి చాలా డిఫరెంట్గా ఉంది. సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక్క షాప్కి పేరు తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో లేదు, మొత్తం తమిళ్ భాషలో లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్. అంతేగాని వేరే అదర్ లాంగ్వేజ్తో ఒక్క షాప్ నేమ్ కూడా లేదు. లైట్గా సమ్ రూరల్ సమ్ అర్బన్లా ఉంది ఏరియా. చూడడానికి చాలా డిఫరెంట్గా, కొంచెం చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది ఏరియా మొత్తం. ఫైనలీ దూరంగా కొండ కనిపిస్తుంది, పెద్ద కొండ. అంటే అరుణాచలం దగ్గరికి వచ్చేసాం. తిరువనమలైకి బస్ స్టాప్కి వచ్చే బస్సెస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. అంటే ఇదే మెయిన్ బస్ స్టాప్ అని గుర్తుపెట్టుకోండి వచ్చేటప్పుడు, ఓకేనా. బస్ దిగడంతోనే మౌంటైన్, కొండ, ఆ వ్యూ చాలా బాగుంది చూడడానికి. కొంచెం ఇరికిరిగా షేర్ ఆటోలో కూర్చున్న ఒకరికి 50 రూపీస్ తీసుకున్నారు. ఆటో ఎక్కితే ఒక 3-4 కిలోమీటర్స్ డైరెక్ట్గా నార్త్ గోపురం, అరుణాచలం టెంపుల్ నార్త్ గోపురం దగ్గర డ్రాప్ చేసి. చాలా బాగుంది. ఇక వెంట అక్కడ పక్కనే రూమ్స్ అనేది చూసుకున్నాను. 12 hours 1000 రూపీస్ అడిగాను. 3 o'clock 4 o'clock వరకు ఉంటాం, 800 తీసుకోమని చెప్పినాము. రూమ్లో మేము అసలు స్టే చేయలేదు, కానీ రూమ్లో లగేజ్ పెట్టుకోవడానికి, వాష్రూమ్స్కి, బాతింగ్, స్నానం చేసుకొని గుడికి వెళ్ళాలి, కొంచెం రెస్ట్ చేసుకోవాలి టైం. ఇక నార్త్ గోపురం టెంపుల్ నుంచి రైట్ సైడ్ కొట్టి స్ట్రైట్గా పోతే రైట్ సైడ్లో ఈస్ట్ గోపురం ఉంటుంది. నార్త్ గోపురం అనేది దర్శనం తీసుకోనికి ఎంట్రీ, కానీ అప్పుడే దర్శనం తీసుకోవద్దు. 14 కిలోమీటర్ గిరి ప్రదర్శన చేయాలి కాబట్టి నార్త్ టెంపుల్ నుంచి రైట్ సైడ్ రోడ్ నుండి స్ట్రైట్గా వెళ్తే రైట్ సైడ్లో ఈస్ట్ గోపురం ఉంటుంది.
ఇక్కడ కొబ్బరికాయ 50 రూపీస్కి అమ్ముతున్నారు. చిన్న చిన్న లింగాలు, చిన్న చిన్న శివుని లింగం, టెంపుల్ బొమ్మ, అరుణాచలం టెంపుల్ బొమ్మ చేయడం చెక్కతోటి, నంది బొమ్మలు చూడడానికి చాలా బాగున్నాయి. లాస్ట్గా దర్శనం అయిపోయి ఇంటికి వెళ్ళే టైంలో అరుణాచలం టెంపుల్ని తీసుకున్నాను. ఒక చిన్నది 350 రూపీస్ అన్నాడు. అరుణాచలం టెంపుల్ చెక్కతో చేసినవి చాలా బాగున్నాయి. ఎగ్జాక్ట్ టెంపుల్ దగ్గర చిన్నది 150 రూపీస్, మీడియం 350 రూపీస్. సో నేను కొంచెం మీడియంది 350 రూపీస్కి తీసుకున్నాను ఇంటికి తీసుకెళ్ళడానికి. నేను ఇక్కడ ఒక బ్రాస్లెట్ తీసుకున్నాను. దేవుడి ఫోటోలో మా ఫ్రెండ్ తీసుకున్నాడు ఇంటికి. 100 రూపీస్ అంటే నేను 70 రూపీస్ తీసుకున్నాను. బ్రాస్లెట్ చూడడానికి చాలా బాగుంది, అందుకే అది తీసుకున్నాను. రకరకాల బొమ్మలు ఇవన్నీ. దారిలో 0.5 వచ్చారు. చేతిలో 300-400 రూపీస్ ఉన్నాయి. జేబులో ఇచ్చినట్టు చేసింది. ఇక మేము కూడా 0.5 కాబట్టి కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మొక్కడం స్టార్ట్ చేశాను. ఇక తర్వాత బ్లెస్సింగ్స్ ఇచ్చి 200 రూపీస్ తీసుకుంది. నేను యాక్చువల్లీ 50 రూపీస్ ఇద్దామని, రిటర్న్ వెళ్ళడానికి ఛార్జ్ లేవు కావాలి అని కొంచెం అడిగితే 200 రూపీస్ తీసుకొని మిగతా నాకు ఇచ్చేసింది. సో వీళ్ళు కొంచెం డిమాండ్ చేయడం గట్టిగా నాకు నచ్చలేదు. వాళ్ళని కూడా ఏమనలేము కాబట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది. తూర్పు గోపురం దగ్గరికి వచ్చినాం. ఇక్కడే 14 కిలోమీటర్ల గిరి ప్రదర్శన స్టార్ట్ చేయాలి. ఇక్కడ గిరి ప్రదర్శన స్టార్ట్ అయిన కొద్ది దూరంలోనే రైట్ సైడ్లో మెయిన్ రోడ్కి టౌన్ క్రైమ్ పోలీస్ స్టేషన్ అనేది ఉంది. ఎవరికి ఏదన్నా కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే టెంపుల్ దగ్గరనే టౌన్ క్రైమ్ పోలీస్ స్టేషన్ అనేది ఉంటుంది. ఫస్ట్ 8 లింగాలు, 14 కిలోమీటర్ల గిరి ప్రదర్శనలో మనకు 8 లింగాలు గుడి ఎదురవుతాయి. ఇందులో ఫస్ట్ గుడి ఇంద్రలింగం లెఫ్ట్ సైడ్ ఉంది. ఎంత దూరం వెళ్తున్నా టిఫిన్స్ మాత్రం దొరకట్లేదు ఇక్కడ. మరి ఎందుకో 9-9:30 అయింది. మన హైదరాబాద్లో చాలా టిఫిన్స్ ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం అన్నీ దొరుకుతున్నాయి. రోడ్డు మీద అన్నీ ఉన్నాయి కానీ టిఫిన్స్ మాత్రం దొరకట్లేదు. ఒక షెల్టర్ లాంటి హోటల్లో టిఫిన్స్ దొరికినాయి. అక్కడ ఓన్లీ పూరి మాత్రమే ఉంది. ఆ పూరి కూడా టిఫిన్ 40 రూపీస్ అడిగాడు. అందులో కూడా ఓన్లీ 3 పూరీస్ వేసాడు. చెప్పాలంటే అస్సలు ఇక నచ్చలేదు. ఏదో ఆకలి. ఇక్కడ రైట్ సైడ్లో సెకండ్ లింగం గుడి వచ్చింది. సెకండ్ లింగం పేరు అగ్నిలింగం, దక్షిణ పూర్వం అంటారు. రోడ్డు మీద యాక్చువల్లీ ఈ అరుణాచలంలో ఎక్కడ చూసినా టెంపుల్స్ చాలా ఉన్నాయి. మనము 14 కిలోమీటర్స్లో 8 అగ్నిలింగం గుడిలు మాత్రమే ఉంటాయి అనుకున్నాం కానీ చాలా టెంపుల్స్ అనేవి ఎదురవుతూనే ఉంటాయి. నాకు ఇక్కడ వినాయకుడి టెంపుల్ బాగా నచ్చింది. లెఫ్ట్లో మొత్తం చీకటిగా ఉంటుంది, ఒక గుహలాగా. ఇక కొంచెం అలసిపోయాం కాబట్టి షుగర్ క్యాన్ తాగాల్సి వచ్చింది. 1 అవర్ అయింది మేము స్టార్ట్ చేసి. ఓన్లీ 3 కిలోమీటర్సే అయింది. అంత వాతావరణం
ఇక సెంట్రల్ రోడ్డుకి మధ్యలో రైట్ సైడ్ తిరువనమలై వెస్ట్ పోలీస్ స్టేషన్ అని ఉంది. ఇక్కడ కూడా మనకి ఏదైనా ప్రాబ్లం ఎవరితోటైనా అనిపిస్తే ఈ సెంట్రల్ చౌరస్తా రోడ్ రైట్ సైడ్లో తిరువనమలై పోలీస్ స్టేషన్ అని ఉంది, గుర్తుపెట్టుకోండి. చూడు ఇక్కడ దారి మధ్యలో లెఫ్ట్ సైడ్లో దుర్వాస మహర్షి టెంపుల్ ఉంది. ఇక్కడ ఆయన పాదాలు ఉంటుంది. ఇది దాటి కొంచెం రైట్ సైడ్ అయితే ప్లేస్ చాలా బాగుంది. కూల్ వెదర్, చెట్లు, అంతా సైలెంట్ ఏరియా, చాలా బాగుంది. ఈవినింగ్ బస్ ఎక్కాలి అని ఒక టార్గెట్ పెట్టుకున్నాం. అందుకే ఆటో మాట్లాడాల్సి వచ్చింది మధ్యలో. ఒక్కరికి 150 రూపీస్ లాగా తీసుకున్నాడు. ప్రతి లింగం గుడి దగ్గర ఆపిండు. ఒక 2 minutes 3 minutes వెళ్ళి దర్శించుకొని వచ్చిన తర్వాత ఆటో మళ్ళీ తీయడం స్టార్ట్ చేసిండు. గుడి దగ్గరికి తీసుకొచ్చిండు. లోపలికి వెళ్ళి దర్శించుకొని వచ్చాక మళ్ళీ ఆటో వాడు వేరే ఇంకో లింగం టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళాడు. 5th సూర్యలింగం అనే టెంపుల్ దగ్గర ఆటో వాడు ఆపాడు. ఇక్కడ కూడా దర్శించుకొని వెళ్ళాము. అవును, అదే కరెక్ట్. మోక్ష మార్గం ఇది యూట్యూబ్లో చాలా 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 సార్లు చూశాను. అసలు ఈ మోక్ష మార్గం ఎక్కడ అని నేను చాలా ఎక్సైట్ అయ్యాను. ఫైనల్లీ దొరికింది. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఎంత లావు ఉన్న మనిషి అయినా ఈ మోక్ష మార్గంలో దేవుని తలుచుకుంటూ వెళ్తే ఖచ్చితంగా బయటికి వెళ్ళిపోతున్నాడు. అది పెద్ద మిరాకిల్ అనే చెప్పొచ్చు. గ్రేట్, నమ్మొచ్చు. లాస్ట్ లింగం టెంపుల్ మార్నింగ్ ఎక్కడైతే ట్రావెల్ బస్సెస్ మార్నింగ్ తిరువనమలై బస్ స్టాప్ దగ్గర ఆపిండో సేమ్ అదే రూట్ దగ్గర లాస్ట్ లింగం టెంపుల్ అనేది కనిపించింది. ఇదే లాస్ట్ 8 లింగాల్లో లాస్ట్ టెంపుల్ ఇది. ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే మార్నింగ్ ఆటో వాడు ఎక్కడైతే అరుణాచలం టెంపుల్ దగ్గర డ్రాప్ చేసిండో ఇప్పుడు ఇదే ఆటో వాడు 8 లింగాలు దర్శించుకున్న తర్వాత అదే అరుణాచలం నార్త్ టెంపుల్ నార్త్ గోపురం దగ్గర డ్రాప్ చేశాడు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అరుణాచలం టెంపుల్కి 4 గోపురాలు ఉన్నాయి. ఆ నార్త్ గోపురం మనం ఓన్లీ దర్శించుకోవడానికి ఎంట్రీ అన్నట్టు. గుడికి రైట్ సైడ్ వెళ్తే ఈస్ట్ గోపురం ఉంటుంది. ఈస్ట్ గోపురం నుండి 14 kilometers మనము గిరి ప్రదక్షిణ చేస్తాం అక్కడి నుంచి. ఇక వెస్ట్ గోపురం అనేది నార్మల్ లైట్, అక్కడ ఏం లేదు. గోపురం కూడా చిన్నగా ఉంటుంది చెప్పాలి అంటే. సౌత్ గోపురం అనేది మనం ఎగ్జిట్, గుడి లోపలికి వెళ్ళిన తర్వాత బయటకు వెళ్ళే దారి అన్నట్టు. ఇక 50 రూపీస్ స్పెషల్ ఎంట్రన్స్ దర్శనం ఉంది. అది ఎంట్రీలోనే మీకు టికెట్ ఇస్తాడు. టెంపుల్ లోపల వెళ్ళిన తర్వాత దర్శనం మొత్తం అయిపోయిన తర్వాత వర్షం పడ్డది. ఆ వర్షంలో
గోపురం చూడడానికి, కొండ చూడడానికి చాలా బాగుంది. మేమైతే దర్శనం అయిపోయిన వెంటనే ఫొటోస్ అనేది దిగాము. కౌంటర్ ఇలా ఉంటుంది. ఈ ప్రసాదం కౌంటర్లో అమౌంట్ 50 రూపీస్కి నీకు చిన్న చిన్నవి 5 లడ్డూస్ ఇస్తాడు ఒక కవర్లో. 50 రూపీస్కి చిన్న చిన్న లడ్డూలు 5 లడ్డూస్ ఇస్తాడు కవర్లో. అండ్ అలాగే పులిహోర అనేది నీకు 10 రూపీస్కి ఒక మన చేతి హ్యాండ్లో పెట్టేంత 10 రూపీస్కి నీకు ఒక పులిహోర ఇస్తాడు. చాలా బాగుంటుంది. అది వర్షంగా పడింది కాబట్టి ఇక్కడ ఫోటోగ్రాఫ్ తీసుకోనికి మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. ఓ సైడ్ కొండలు, ఒక సైడ్ గోపురం, ఇంకో సైడ్ చెట్లు. మళ్ళీ మనం టెంపుల్ లోపల ఉన్నాం. చూడడానికి చాలా మంచిగా అనిపించింది ఇక్కడ ఫోటో తీసుకోవడానికి. ఫైనలీ ఎగ్జిట్ అయిపోయాం సౌత్ సైడ్ గోపురం నుండి. అలాగే రైట్ సైడ్ వెళ్తే వెస్ట్ గోపురం వస్తుంది. సౌత్ సైడ్ గోపురం వచ్చిన తర్వాత అదే రోడ్డుకి నువ్వు రైట్ సైడ్ వెళ్తే వెస్ట్ గోపురం వస్తుంది. మళ్ళీ రైట్ సైడ్ కొడితే నీకు నార్త్ గోపురం వస్తుంది. నార్త్ గోపురం దగ్గరనే నా లగేజ్ ఇవన్నీ పెట్టాను కాబట్టి లగేజ్ అన్నీ తీసుకొని బయటకు వచ్చేసాం. వీకెండ్లో వచ్చి మస్తు ఎంజాయ్ చేయవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. టెంపుల్ గోపురం చూడడానికే రావాలి అసలు చెప్పాలంటే, అంత బాగుంది అరుణాచలం టెంపుల్. ఇక సరౌండింగ్ మొత్తం వాకింగ్ చేసాము. వెస్ట్ గోపురం, ఈస్ట్ గోపురం, నార్త్ గోపురం, సౌత్ గోపురం మొత్తం ఒకసారి మంచిగా చూసుకుంటాం. రాజగోపురం ఈస్ట్ రాజగోపురం ఇక్కడ నుంచే. ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ చాలా బాగుంది. అలాగే ఈవినింగ్ బస్ స్టాప్. ఆటో బాగా మాట్లాడితే 150 రూపీస్ తీసుకున్నాడు ఇద్దరికి. డైరెక్ట్ బస్ స్టాప్ దగ్గర ఆపాడు. బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కొన్ని టికెట్స్ అవైలబుల్గా ఉన్నాయి బస్లో. సో ఆన్లైన్లో బస్ బుక్ చేసుకోగానే 10 మినిట్స్లో బస్ వచ్చింది. బస్ ఎక్కి వెళ్ళిపోయాను. శ్రీ శివ భవన్ హోటల్ అని చూపించింది. ఇది గుర్తుపెట్టుకోండి. బస్ ఇక్కడ బుక్ చేస్తే శ్రీ శివ భవన్ హోటల్ అనే ప్లేస్ దగ్గర బస్ వస్తుంది అని చూపించాడు. ఈ బస్ స్టాప్కి వచ్చిన తర్వాత మీకు హైదరాబాద్ బస్సెస్ ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఆన్లైన్ బుక్ చేసుకున్నా కూడా బస్సు ఇక్కడికే వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఆన్లైన్ బుక్ చేసుకుంటే బస్సు వస్తుంది. ఆన్లైన్ బుక్ చేసుకోకపోయినా పర్లేదు. బస్సులో సీట్లు ఖాళీగా ఉంటే బస్ డ్రైవర్కి మనీ ఇచ్చి మీరు సీట్ తీసుకోవచ్చు. హ్యాపీగా హైదరాబాద్ వెళ్ళొచ్చు. గుర్తుపెట్టుకోండి, అరుణాచలం అంటే తిరువణమలై అంటే అరుణాచలం. ఈ రెండు ఒకటే వర్డ్, గుర్తుపెట్టుకోండి. ఇక ఈవినింగ్ తిరువణమలై దగ్గర బస్సు ఎక్కితే మార్నింగ్ అమీర్పేటలో బస్సు ఒక 7:30 to 8 మధ్యలో మార్నింగ్ ల్యాండ్ అయింది. అక్కడ ర్యాపిడో బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయినాం. నేను చాలా క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. ఏ డౌట్ అయినా సరే నేను క్లియర్ చేస్తాను. నమ్ముకొని అది ఏ బస్ స్టాండ్ బోర్డింగ్ పాయింట్ ఉంటుందో అక్కడ మెయిన్గా ఆ బస్ స్టాండ్ గుర్తుపెట్టుకుంటే
చాలు, ట్రావెలింగ్ ఈజీగా అయిపోతుంది సేఫ్గా. ఓకే, ఇంకా మన డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ ఆన్లైన్ బస్ అనేది ఆన్లైన్లో ఎలా బుక్ చేయాలని చాలా క్లియర్గా చెప్తాను. కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.